రాత్రికాల ప్రార్థన. మహాపరిశుద్ధుడు మహాగణుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనములను కృతజ్ఞతాస్తోత్రములను తెలియజేయుచున్నాం. దేవా, గడిచిన ఈ రోజంతయు కూడా తండ్రి ఏ ప్రమాదము జరగకుండా, ఏ వ్యాధి బాధలు సంభవించకుండా మేము ఈ స్థితిలో ఉన్నామంటే తండ్రి కేవలం నీ యొక్క కృప. దేవా, అది కేవలం నీ యొక్క దయ. నీవు మా ఎడల ఉంచిన తండ్రి నీ జాలి మాత్రమే తండ్రి. అందును బట్టి నీకు వందనాలు దేవా. ఈ రాత్రి వేళలో మమ్మల్ని, మా కుటుంబంని నీ జ్ఞాపకం చేసుకునండి. మా కుటుంబములకు కావాల్సిన ప్రతి ఈవిని, ప్రతి ఆశీర్వాదమును కూడా నువ్వు వారికి అనుగ్రహించండి దేవా. ఈ రాత్రి వేళలో అస్వస్థతకు గురైన వారిని నీవు జ్ఞాపకం చేసుకునండి తండ్రి. వారికి నీవు ఆరోగ్యమును, ఆనందమును, క్షేమమును దయచేయి, స్వస్థతను దయచేయి దేవా. నీకు వందనాలు తండ్రి. అలాగే దేవా, బాలింతరాలని నీ జ్ఞాపకం చేసుకునండి. ఎక్కడ చూసినాను తొలకరి వానలు పడుతున్నాయి. ఎవరికి కూడా ఏ బాలింత వ్యాధులు రాకుండా నీవే జ్ఞాపకం చేసుకునండి తండ్రి. బాలింతలకు తండ్రి ఏ వ్యాధి బాధలు వచ్చినను వైద్యము లేదు దేవా. కనుక నీవు జ్ఞాపకం చేసుకునండి తండ్రి. వారికి ఏ హాని జరగకుండా వారి బాలింతరాల కౌగిట్లో ఉంటున్న చిన్న బిడ్డల్ని నీవు జ్ఞాపకం చేసుకునండి తండ్రి. స్కూల్స్కి వెళ్తున్న చిన్న బిడ్డల్ని కూడా నీవు జ్ఞాపకం చేసుకునండి. వారి నీ దయందును, మనుషుల దయందును, జ్ఞానమందును, వయస్సు అందును, శారీరకంగాను, మానసికంగాను తండ్రి నీవు వారిని పెంచండి. మంచి విద్యాబుద్ధులు వారికి మీరు నేర్పించండి. మంచి గుణగణాలను, మంచి నేర్పరితనాన్ని వారికి దయచేయి దేవా. నీవలే వారు జీవించుటకు నీవు సహాయమును దయచేయి. ఈ లోకపు పాపము కానీ, ఈ లోకపు చెడు అలవాట్లకు వారు బానిసలు కాకుండా దేవా, మంచిగా పరిశుద్ధంగా వారు జీవించుటకు నీవు సహాయమును దయచేయి దేవా. ఈ రాత్రి వేళలో గర్భిణీ స్త్రీలని నీ జ్ఞాపకం చేసుకునండి. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. నీవిచ్చు బహుమానంలో వారు ఆనందిస్తూ ఉండగా తండ్రి వారిని క్షేమంగాను, నెమ్మదిగాను, ఆరోగ్యంగాను మీరు ఉంచండి. అలాగే తండ్రి, వివాహమైన వధూవరులను నీ జ్ఞాపకం చేసుకునండి. వారిరువురి మధ్య ప్రేమను వృద్ధిపరచండి తండ్రి. నీవే సహాయమును దయచేయి. చక్కని బహుమానములను నీవు దయచేయి. అలాగే దేవా, వివాహములు కాని వారి కొరకు నీవు జ్ఞాపకం చేసుకునండి. మంచి భాగస్వామిని వారికి దయచేయి తండ్రి. గర్భఫలము లేని వారిని గూర్చి మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. నీవిచ్చు బహుమానము ప్రతి ఒక్కరు కూడా పొందుకొనుటకు నీవు సహాయమును దయచేయి దేవా. ఇంకను కుటుంబ సమస్యలతో బాధపడుతున్న వారిని నీవు జ్ఞాపకం చేసుకునండి తండ్రి. వారికి ఉన్న ప్రతి సమస్యను కూడా నీవు తీర్చండి. అలాగే ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారిని నీ జ్ఞాపకం చేసుకునండి తండ్రి. వారికి ఉన్న ప్రతి సమస్య నుంచి వారిని విడిపించండి. అప్పుల చేత బాధపడుతున్న వారిని నీ జ్ఞాపకం చేసుకునండి. ప్రతి అప్పును కూడా దేవా నీ మహిమైశ్వర్యంలో తీర్చుకునే సామర్థ్యమునైనను వారికి దయచేయి దేవా. ఇంకను ప్రతి ఒక్కరిని కూడా నీవు జ్ఞాపకం చేసుకునండి తండ్రి. ఈ పనులు లేని కాలంలో తండ్రి మా దేశానికి ఎలాంటి కరువు రాకుండా తండ్రి, మా దేశ ప్రజలందరినీ కూడా నీవే పోషించండి దేవా. ఆకాశ పక్షులను చూడము. అవి విత్తవు, కోయవు, కోట్లలో కూర్చుకొనవు, కానీ వాటిని పోషించువాడు తండ్రి నిన్ను పోషించలేడా అని నీవు అని ఉన్నావు దేవా. అందును బట్టి నీకు వందనాలు. ప్రతి ఒక్కరిని కూడా నీవు పోషించండి దేవా. మా దేశానికి ఎలాంటి కరువు రాకుండా ఉండటకు నీవు సహాయమును దయచేయి తండ్రి. మా దేశానికి అంతు చిక్కని వ్యాధి బాధలు సంభవిస్తున్నాయి. చిన్నవారినేమి, పెద్దవారినేమి అందరినీ తండ్రి ఒక్కసారి నీ జ్ఞాపకం చేసుకునండి తండ్రి. దేశంలో ధనికులు ఉన్నారు, పేదవారు ఉన్నారు. ధనికులకు వ్యాధి బాధలు వస్తే చూయించుకోవడానికి వారి యొద్ద ధనం ఉన్నది, కానీ పేదవారి దగ్గర ఏమీ లేదు తండ్రి. పెద్ద పెద్ద వ్యాధి బాధలు వస్తే వారు ఏం చేయగలరు దేవా అని జ్ఞాపకం చేసుకునండి తండ్రి. వారి పరిస్థితి రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. అటువంటి పరిస్థితిలో ఉన్న వారు దేవా, వారికి సంభవించిన వ్యాధి బాధల యందు తండ్రి హాస్పిటల్కి వెళ్ళలేక తండ్రి కేవలం నీవు ఉన్నావనే నమ్మకంతోనే వారు జీవిస్తున్నారు. కనుక అటువంటి వారినందరినీ కూడా నీవు జ్ఞాపకం చేసుకునండి.
ప్రతి ఒక్క ఆత్మను కూడా నువ్వు వెతికి రక్షించండి తండ్రి. నీవు అంటున్నావు, ఒక్క ఆత్మ రక్షించినను పరలోకంలో గొప్ప విందు జరుగుతుందని. ప్రతి ఒక్క ఆత్మను కూడా నీవు రక్షించుటకి ఈ లోకానికి వచ్చి ఉన్నావని. అందును బట్టి నీకు వందనాలు. ప్రతి ఒక్కరిని కూడా నీ సన్నిధిలో చేర్చుకొని దేవా, నీ పరలోకంలో వారసులవుటకు నీవు సహాయమును దయచేయమని, ఇంకను అడగక మరిచిన ప్రతి ఆశీర్వాదమును కూడా ప్రతి ఒక్కరికి నీవు దయచేయమని ఈ చిన్ని ప్రార్థన నీ పాదాల చెంత చేర్చుకోమని అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.